హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మసాలా దినుసులు తీసుకొని, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకొని, కొత్తిమీర, పుదీనా తీసుకొని, కొంచెం పసుపు తీసుకొని, మిర్చి పౌడర్ కొంచెం తీసుకొని, టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకొని, కొంచెం ధనియాల మసాలా తీసుకోవాలి. మనం చికెన్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేడెక్కాక మనం తీసుకున్న మసాలా దినుసులు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అవి పచ్చివాసన వెళ్ళే వరకు మంచిగా వేపుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా యాడ్ చేసుకొని కొంచెం కిందికి మీదికి ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. ఇవి కొంచెం చికెన్ కొంచెం రెడ్గా గోలాక, చూడండి ఈ విధంగా గోలాక ఇందులో మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకుందాం. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇందులో వేసి కొంచెం కలుపుకొని తర్వాత ఒక 20 సెకండ్స్ తర్వాత మనం తీసుకున్న పసుపు ఇందులో యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేశాక కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం పైకి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో మనం తీసుకున్న మిర్చి పౌడర్ కొంచెంగా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని ఒక 2 మినిట్స్ గ్యాస్ స్లిమ్లో పెట్టి అవి కొంచెం గోలాక అందులో కొంచెం ధనియాల మసాలా వేసుకొని కొంచెం కలుపుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మనం కొన్ని వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో కర్రీని కలపకూడదు. ఇలా కలపడం వల్ల మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకు పట్టదండి. ఇలా చూడండి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత కర్రీ మొత్తం చూడండి ఈ విధంగా అయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పైన స్ప్రెడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.